అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరొక సాంగ్ గురించి నేర్చుకుందాం. ఈ యొక్క ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన సాంగ్స్ను యూట్యూబ్లో కీబోర్డ్ యొక్క కోర్సును మీరు నేర్చుకుంటారు. i500 గురించి కూడా నేను రివ్యూ, టోన్స్ గురించి, స్టైల్స్ గురించి, వాయిసెస్ గురించి చేసి పెట్టాను. వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు. గత క్లాసులలో మెజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ గురించి, కార్డ్స్ గురించి వీడియోస్ చేసి పెట్టాను. మీకు తెలియకపోతే వాటిని చూసి నేర్చుకోవచ్చు ఛానల్లో. అదేవిధంగా మరి కొన్ని సాంగ్స్ మనం గత క్లాస్లో నేర్చుకున్నాము. యెహోవా నీ నామము, అందాల తార, బెత్లెహేములో సందడి, తార వెలిసింది, దేర్ షెల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, ఓ సద్భక్తులారా, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, రారే చూతము రాజసుతిని, దూతపాట పాడుడి, అతి పరిశుద్ధుడా, రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అనే సాంగ్ వరకు నేర్చుకున్నాము. ఆ యొక్క సాంగ్స్ మీరు చూడనట్లయితే చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు మరొక సాంగ్ గురించి నేర్చుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. గొప్ప ఆదరణ కలిగించే మాట, ఓల్డ్ సాంగ్, మెలోడీ సాంగ్. ఈ యొక్క పాటని కీబోర్డ్లో ఏ విధంగా వాయిస్తారో నేర్చుకుందాం. ఈ యొక్క పాట వచ్చేసి సి మైనర్ స్కేల్లో ఉంటుంది. కార్డ్ వచ్చేసి సి మైనర్, ఏ షార్ప్ మేజర్, ఎఫ్ మేజర్ వస్తుంది. అదేవిధంగా మనకి టెంపో వచ్చేసి 90 పెట్టుకోవచ్చు. స్టైల్ వచ్చేసి బోర్లీ 2, స్టైల్ నెంబర్ 7 లేదా బోర్లీ 5 లేదా భజన్ 4, స్టైల్ నెంబర్ 4 పెట్టుకొని ప్లే చేసుకోవచ్చు. ఇది కీబోర్డ్లో ఏ విధంగా వాయిస్తారో మనం నేర్చుకుందాము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా విధంగా వస్తుంది. మనకు జీ నుంచి స్టార్ట్ అవుతుంది సాంగ్. మనకు యెహోవా, యెహోవా, జీ, డి షార్ప్, ఎఫ్, జీ, సి, హయ్యర్ సికి వెళ్తాం. నా బలమా, ఏ షార్ప్, ఏ, జీ, ఎఫ్, జీ, నా బలమా, యథార్థమైనది, డి షార్ప్, ఎఫ్, జీ, జీ షార్ప్, జీ, ఎఫ్, యథార్థమైనది నీ మార్గం, డి షార్ప్, డి షార్ప్, డి, సి, నీ మార్గం, పరిపూర్ణమైనది, పరిపూర్ణమైన, సి, ఏ షార్ప్, సి, డి షార్ప్, ఎఫ్, జీ, జీ షార్ప్, జీ, ఎఫ్, పరిపూర్ణమైనది నీ మార్గం, డి షార్ప్, డి షార్ప్, డి, సి, నీ మార్గం. ఆ విధంగా మనకి పల్లవి వస్తుంది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా చరణం వచ్చేసి మనకి జీ నుంచి స్టార్ట్ అవుతుంది. నా శత్రువులు నన్ను చుట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, జీ, జీ, ఎఫ్, జీ, డి షార్ప్, ఎఫ్, నా శత్రువులు నన్ను చుట్టినను, జీ, జీ, ఏ షార్ప్, సి, 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 నన్ను చుట్టినను. ఓకేనా. నరకపు వాశము లరికట్టినను, ఏ షార్ప్, సి, డి షార్ప్, పాశము, డి, సి, సి, లరికట్టినను, ఏ షార్ప్, సి, డి, ఏ షార్ప్, ఏ, జీ, నరకపు పాశము లరికట్టినను, వరదవలే భక్తిహీనులకు
పోలిన జీ జీ ఈ షార్ప్ సి డి వరదవాలి భక్తిహీనులు సి డి డి షార్ప్ ఎఫ్ పోలిన డిసిసి వరదవలే భక్తిహీనులు పోలిన విడువక్క మళ్ళీ జీనం స్టార్ట్ అవుతుంది విడువక్కనని ఎడబాయని ఓకేనా విడువక్కనని ఎడబాయని దేవ జిసిసిడి విడువక్క నన్ను ఏ షార్ప్ ఏ ఎడబాయని జిజిఎఫ్జిఎఫ్ డి షార్ప్ దేవ ఎఫ్జిజి ఈ విధంగా మనకు అన్ని చరణాలకి ఈ విధంగా వాయించుకుంటాము. చాలా సింపుల్గా ఉంటుంది. పల్లవి 2 లైన్లు, చరణం 4 లైన్లు నేర్చుకుంటే మొత్తం పాటని ఈ విధంగా ప్లే చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పాటను చూసి రాసుకొని నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఇక సాంగ్ చెప్పేటప్పుడే సాంగ్ నోటేషన్తో పాటు కీబోర్డ్లో ఏ కీస్ వస్తాయనే నోటేషన్ కూడా చెప్తా ఉంటున్నాను కాబట్టి చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సాంగ్ని మనము బోలి 2 లేదా భజన్ 4 ఒక స్టైల్ పెట్టుకొని ప్లే చేస్తాము. భజన్ 4 స్టైల్ నెంబర్ వచ్చేసి 4, బోలి 2 వచ్చేసి మనకి 7, టెంపో వచ్చేసి 90 పెట్టుకుంటాము. నా దగ్గర 4/4 బీట్ ఉంది, అందులో పెట్టుకొని ప్లే చేస్తూ ఉంటున్నాను. ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి. బోలి 2నే ట్రై చేస్తున్నాను. సి మైనర్,
విధంగా మనము బోలిట్ స్టైల్లో పెట్టుకొని ప్లే చేసుకుంటాము. ఒకవేళ ఫాస్ట్ బీట్ కావాలనుకుంటే భజన్ 4 బీట్ పెట్టుకొని మనం ప్లే చేసుకుంటాము. ఎట్లా వస్తుందో పల్లవి ప్లే చేసి చూపిస్తాను. ఫాస్ట్గా ఒకవేళ పాట పాడేవాళ్ళు ఉంటే సింగర్స్ వాళ్ళకి ఈ విధంగా ఫాస్ట్గా ప్లే చేసుకోవచ్చు. కాబట్టి ఎన్ని స్టైల్స్లో అయినా మనం స్లోగా పాడితే స్లో, బోలిటు ఫాస్ట్గా పాడితే ఫాస్ట్, భజన్ 4 పెట్టి ప్లే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సాంగ్ను చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ యొక్క సాంగ్ను అదేవిధంగా ఇంతకుముందు చేసిన సాంగ్స్ను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. కీబోర్డ్ గురించి బేసిక్స్ లెసన్స్, మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్, మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్, రాగాలు, ఆ విధంగా ఫ్యామిలీ కార్డ్స్ గురించి, i500 కీబోర్డ్ గురించి, సాంగ్స్ గురించి చాలా విషయాలు, చాలా వీడియోలు చేసి ఈ యొక్క ఛానల్లో ఉంచాను. వాటన్నిటిని చూసి నేర్చుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మరొక కొన్ని వీడియోలు చేయడానికి. ఇతరులకు షేర్ చేసినట్లయితే వారు కూడా ఉచితంగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.